ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం గ్రామదేవత అయిన శ్రీ మొలకల పోలేరమ్మను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు ఆయనను తప్పెట్లు, తాళాలు, బాణాసంచాల మధ్య స్వాగతించారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రసాదం స్వీకరించారు. అనంతరం గ్రామస్తులు ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులందరూ ఏకతాటిపై ఉండి జాతర నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. 20 ఏళ్ల అనంతరం జాతర జరుపుకోవడం గ్రామస్తులలో ఉత్సాహాన్ని నింపిందన్నారు. ప్రజలందరూ అమ్మవారి కృపా కటాక్షాలతో బాగుండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు రాగాల వెంకటేశ్వర్లు, చింతాల రమణయ్య, వైసీపీ మండల కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా శ్రీ మొలక పోలేరమ్మ నూతన విగ్రహానికి సంబంధించినటువంటి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో గ్రామస్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ధర్మకర్తల సభ్యులు నన్ను ఈ కార్యక్రమంలో ఆహ్వానించి భాగస్వామ్యం కల్పించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలయ్యేటువంటి అవకాశం కల్పించినందుకు ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కలిసి ఏకత్రాటి మీద గ్రామస్తులంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అని చెప్పి గ్రామస్తులు, భక్తులు చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషించాల్సినటువంటి విషయం. మరొక సంతోషించాల్సినటువంటి అంశం ఏమంటే, ఈ కార్యక్రమం తలపెట్టిన వెంటనే గ్రామస్తులే, ఆమె భక్తులే ముందుకొచ్చి ఈరోజు విద్యుక్తంగా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడానికి, విజయవంతంగా జయప్రదంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అమ్మవారి కారకులయ్యారనేటువంటి ఒక భావనని వాళ్ళు మా దగ్గర వెలిపించారు. అందుకే ఈరోజు వచ్చాం. అందరూ యువకుల పేరింతలు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అందరూ ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ప్రజలందరికీ ఉండాలని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ, తప్పనిసరిగా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సంబంధించినటువంటి సామూహిక కార్యక్రమాలు లేదా ప్రజలకి ఏదైనా అవసరాలు వచ్చినా సరే ఎల్లవేళలా కూడా ప్రధానంగా అందిస్తాం. ప్రజలతో అనేకమై వాళ్ళ అవసరమైనటువంటి ఎక్కడికి అవసరం వచ్చినా సరే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ, నన్ను ఆహ్వానించినటువంటి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు అందరికీ పేరు పేరున మరొకసారి